మొట్టమొదటి ఇక్కడికి వద్దాం. మన భోజనంతో ప్రారంభిద్దాం, మన కడుపుతో ప్రారంభిద్దాం, మన శరీరంతో ప్రారంభిద్దాం, మన దేహంతో మనం ప్రారంభిద్దాం. ఇక్కడ ఈ దేహానికి సంబంధించినంత వరకు 3 పాయింట్లు ఉన్నాయి. దేహానికి ఆహారానికి సంబంధం, 100కి 100 పాళ్ళు దేహానికి ఆహారానికి సంబంధం ఉంది, 100కి 1000 పాళ్ళు. ఈ దేహానికి ఆహారానికి సంబంధించినంత వరకు 3 పాయింట్లు. యుక్తాహారము భగవద్గీతలో చెప్పబడింది. యుక్తాహారస్య విహారస్య చేష్టస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. గొప్ప శ్లోకం భగవద్గీతలో. యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన చేష్టలు, యుక్తమైన స్వప్నము, యుక్తమైన జ్ఞానము, ఆత్మజ్ఞానము, దీనివల్ల ఈ యుక్త యోగం వల్ల దుఃఖం హరిస్తుంది నాయన అని చెప్పాడు భగవాన్ కృష్ణుడు భగవాన్ అర్జునుడితో.